ఆర్యా టు లాస్ట్ ఇంకా ఒక్క పాటే ఉంది. ఆ చివరిలో మీకు ఇస్తున్నా కానీ పాట బాగా రాస్తేనే, లేకపోతే ఇవ్వనని చెప్పారు. వేరే వాళ్ళు రాస్తున్నారు ఈ పాటని, మీకు మీ పాట నాకు నచ్చితేనే మీకు ఇస్తా అని చెప్పారు కూడా. అంటే నేను నచ్చేటట్టు రాశానేమో. తక్కువని ఆయన లేచి పాట వినిపించగానే భుజం మీద చేసి మీరు ఇంత బాగా రాస్తారని తెలిస్తే తిప్పించేవాడిని కదా ఇన్నాళ్ళు అన్నారు. అలా శ్రమతో కూడిన పని అయింది, కానీ పాట వచ్చిన తర్వాత ఆ శ్రమ అంతా మర్చిపోయాను హ్యాపీగా. బికాస్ ఎందుకంటే లైక్ డిఎస్పి గారి మ్యూజిక్ గానీ, అల్లు అర్జున్ గానీ అదంతా ఒక ఎరా. ఐ మీన్ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్స్, బట్ ఎస్పెషల్లీ ఆ సాంగ్ వచ్చిన తర్వాత అంటే పీపుల్ ఎక్కువ కనెక్ట్ అయింది లిరిక్స్ తో. అదొక రెవల్యూషన్ అని చెప్పాలి ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో అంటే న్యూ థీమ్ ఆఫ్ లిరిక్స్, అంటే ఒక ఊహించని లిరిక్స్, అది వేరే జోనర్ లో ఉంటాయి. ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ప్రేమని చెప్పకుండా ఇంత ప్రేమ ఉంది నాలో, అమ్మాయితో ప్రేమని చెప్పలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ ఇంత ప్రేమ ఉంది నాలో అని అతనికి అంతర్మథనం పడడం అనే ఒక పాట ఉంటుంది. అది మామూలుగా అయితే ఏ పేతో సాంగ్ పాడుకోవాలి, కానీ ఇక్కడ ఉండే సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు అంటే ఖచ్చితంగా నేను ప్రేమిస్తున్నాను, నిన్ను ఎవరైనా ముట్టుకుంటే నేను ఒప్పుకునేది లేదు అని చెప్పడం అనేది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ కూడా. అందులో నాకు అది కలిసి వచ్చి ఉండొచ్చు మేబీ.